బిగ్ బాస్ 8 నుంచి సోనియా ఎలిమినేట్ అయిపోయింది. ఈమె బయటకు వచ్చేయడంపై సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు. మరోవైపు 6వ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని హోస్ట్ నాగార్జున గారు ట్విస్ట్ ఇచ్చారు. అంటే ఈసారి 2 వికెట్లు పడతాయన్నమాట. వాళ్ళు ఎవరు కావచ్చు, ఎందుకు ఇదంతా? ఈసారితో పోలిస్తే గత సీజనే కాస్తో కూస్తో బెటర్ అనిపిస్తోంది. ఎందుకంటే ఒక్కరు కూడా సరైన కంటెంట్ ఇవ్వట్లేదు. బిగ్ బాస్ టీం కూడా ఏదో ప్రయత్నిస్తున్నారు కానీ వర్కౌట్ కావట్లేదు. ఇప్పటికే 5 వారాలు పూర్తయింది కానీ రెగ్యులర్ గా షో చూస్తే కొందరికి తప్పితే మిగతా ప్రేక్షకులు దీని వైపే చూడట్లేదు. ఇది కాస్త బిగ్ బాస్ కి అర్థమైనట్లుంది. అందుకే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ప్లాన్ చేశారు. ఈ వారం నామినేషన్స్ కూడా హోరాహోరీగానే జరిగినట్లు కనిపిస్తోంది. మంటల్లో ఫోటో వేయాలనే కాన్సెప్ట్ తో ఎలిమినేషన్ ప్రక్రియ జరిగింది. ఈసారి విష్ణుప్రియ, నైనిక, ఆదిత్య ఓం, మణికంఠ, నబీల్, నిఖిల్ నామినేషన్స్ లో ఉన్నట్టు తెలుస్తోంది. వీళ్ళలో ఆదిత్య, నైనికకి తప్పితే మిగిలిన వాళ్లకు కాస్త కూస్త ఫ్యాన్ బేస్ ఉంది. ఓట్లు కూడా బాగానే పడుతున్నాయి. అలా ఆదిత్య, నైనికలో ఒకరిని వారం మధ్యలో పంపేస్తారు. మరొకరిని వీకెండ్ లో ఖచ్చితంగా పంపించేస్తారు. వచ్చే వారం దసరా సందర్భంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉన్నాయి. అందుకే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ప్లాన్ చేశారు. ఇక వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చే వాళ్లలో ముక్కు అవినాష్, హరితేజ, రోహిణి, నయని, పావని, గౌతమ్ కృష్ణ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. యాంకర్ రవి కూడా ఈ లిస్టులో ఉండొచ్చని అంటున్నారు. వీటిపై క్లారిటీ రావాలంటే మరో వారం అయితే సరిపోద్ది.